వినపడుతుందా? నీలంబరి, హలో అంకుల్ జీ, మే ఖుషి హూ. ఖుషీనా? ఖుషి కాల్ చేసిందా? ఇటువంటి ఏమ్మా ఖుషి, ఇప్పుడు కాల్ చేసావేంటి? సారీ ఆంటీ, ఆ అంకుల్ లిఫ్ట్ చేస్తారనుకోలేదు. సారీ చెప్పకు. చెప్పిన పని పూర్తి చెయ్యి. రేపట్లోగా సంతకాలన్నీ పూర్తి కావాలి. పని పూర్తి చేయించాలి. సరే ఆంటీ, కాల్ యూ లేటర్. అఖిల, నీలాంబరి గొంతులా ఉంది, ఖుషి అంటోంది. మా ఫ్రెండ్ స్వరూప కూతురు ఖుషి చారిటీ ట్రస్ట్ కోసం సంతకాలు సేకరిస్తోంది. నిజాయితీగా పనిచేసేలా ఉంటే ఫండ్స్ ఇస్తానని చెప్పాను. వెరీ గుడ్. నమ్ముకున్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్న నువ్వు అభాగ్యులెవరో వెతికి పట్టి వాళ్ల కోసం చారిటబుల్ ట్రస్ట్ పెట్టే వాళ్ళకి కోట్లు ఇస్తానంటున్నావు. ఆలోచించగల ఇంకొక సిమ్ వాడని నువ్వు ఉపయోగిస్తున్నావు అంటే నిన్నెవరో ఉపయోగిస్తున్నారని నేను అర్థం చేసుకుంటాను. అనుమానం ముదరకముందే అఖిలాండేశ్వరి కలల్ని చెల్లా చెదురయ్యేలా చెయ్యాలి. లేదు అంటే మొదటికే మోసం వస్తుంది. ఇంత దూరం తీసుకొచ్చినారేంటి పెద్దబాబు గారు? మన ఇంటి దగ్గర హాస్పిటల్ లేదా? ఇక్కడున్న డాక్టర్ అస్తవాసి చాలా మంచిదని చెప్పారు. అట్టాగే ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని ఇడికి తీసుకొచ్చినారు కదూ. నాకు తెలుసులే. కరెక్ట్ గా చెప్పావు. కానీ కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఇంటి దగ్గరలోనే ఉంటే బాగుండేది. సర్లే పదండి. అబ్బా, ఈ డిక్కీలో నుంచి బయటపడేదెలా? లాక్ అయిపోయినట్టుంది. ఎంత ట్రై చేసినా రావట్లేదు. వీళ్ళెక్కడికొచ్చారో ఏంటో. రెస్టారెంట్కి వస్తే పర్లేదు, ఇంకెక్కడికైనా వచ్చి హనీమూన్ చేసేసుకుంటే అమ్మో, అఖిలకు నన్ను చంపేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, డాక్టర్ ఉన్నారా? ఉన్నారండి, కొంతసేపు వెయిట్ చేయండి. ఓకే రా. ఏంటి పార్వతి? మనకు పుట్టబోయే బిడ్డ కూడా అలాగే బోసి నవ్వులు చిందిస్తూ ఉంటాడు పార్వతి. హలో నాన్న, నీ కోడలు ప్రెగ్నెంట్. అమ్మకి చెప్పండి స్వీట్స్ చేయమని. ఇంకో అరగంటలో వచ్చేస్తాం. ఉంటాను నాన్న.
మనమట్ట సంతోషంగా చెప్పుకునే అదృష్టం లేదు పెద్దబాబు గారు. ఏ బాధపడకు, ఆ రోజు త్వరలోనే వచ్చేస్తుందన్న నమ్మకంతో ఉండు. మేడం మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఓకే, రా పార్వతి. కూర్చోండి. కూర్చో పార్వతి. చెప్పండి. నా భార్య కన్సీవ్ అయింది డాక్టర్. హాస్పిటల్కి ఇంతకు ముందు వచ్చారా? లేదు డాక్టర్, ఊర్లో పెద్దావిడ నాడి పట్టుకొని చెప్పారు. ఐసీ. మీ పేరేంటమ్మా? పార్వతి. మీ ఇంటి పేరు చెప్పండి. మేకోటి పార్వతి. అంటే మీరు గట్టమనేని దేవేంద్ర గారు కదూ? అవును డాక్టర్. సారీ సార్, ఇంతసేపు వెయిట్ చేయించాను. డైరెక్ట్ గా లోపలికి రావాల్సిందే. పర్లేదు డాక్టర్, సాధారణమైన వ్యక్తుల్లాగే వచ్చాం. నా భార్య ప్రెగ్నెంట్ అన్న సంగతి ఎవరికి తెలియకూడదు, అందుకే ఇంత దూరం వచ్చాం. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. పార్వతి మీరు రండి. పడుకోండి మేడం. అమ్మా, అమ్మయ్యా, మొత్తానికి బయటపడ్డాను. వీళ్ళు ఎక్కడికెళ్ళుంటారు? చెప్పరా ఏంటి? ఏవయ్యా, చెప్పండి. ఘట్టమనేని దేవేంద్ర పార్వతిని చూసావా? వాళ్ళెవరో ఏంటో నాకెలా తెలుస్తుందమ్మా? అక్కినేని నాగార్జున నాగచైతన్య తెలుసా? తెలుసు. వీళ్ళైతే బాగా తెలిసే, మా పెద్దబాబు పార్వతి మాత్రం తెలీదంటావా? పోతలకి. ఇక్కడ హాస్పిటల్లా ఉందే, ఇందులోకి వెళ్ళారా ఏంటి? చూద్దాం. ఓమా, అదేం హాస్పిటల్? గర్భిణీ స్త్రీలు ఉండే హాస్పిటల్. సరే పో. టెస్ట్ చేస్తే హెచ్సిజీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. డాక్టర్, ఏదైనా ప్రాబ్లం ఉందా? నో, కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని మందులు రాసిస్తాను, అవి తప్పకుండా వాడండి. కేర్ తీసుకోండి. అలాగే డాక్టర్. పార్వతి, నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దబాబు గారు. బేగా ఇంటికి పోవాలనిపిస్తుంది. అప్పుడేనా? సరదాగా అలా తిరిగేసి వెళ్దాం. ఏమొద్దు, ఇంటికి పోదాం పదండి. ఈ రూమ్ లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిందంటావు? అందుకే చెప్పాను బంగారం, ఆవిడ నన్ను ఈజీగా వదిలేయకూడదని. అవును,
ఈసారి ఫుల్ గా కోటింగ్ ఇచ్చి కాళ్ళు విరగొట్టాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు ఈ తాటకి? కొంపదీసి బావ వాళ్ళని ఫాలో అయిందంటావా? మహి, డాక్టర్ వస్తున్నారా? కాల్ చేసా డాడ్, ఆన్ ద వే. మహి, మొహంలో ఆ టెన్షన్ ఏంటి? ఏమైంది? ఏంలే డాడ్, పిన్ని కనపట్లేదు. పీడ పోయింది, దానికి టెన్షన్ ఎందుకు? అంకుల్, భవానీ అంటే కనపడకుండా పోయిందనట్లేదు. ఇంట్లో లేదంటే ఏ గూడుపుటాన్ని నడపడానికి వెళ్ళిందో అని డౌట్ పడుతున్నాం. బుదినా బ్రో హాస్పిటల్కి వెళ్ళారు కదా డాడ్, వాళ్ళని ఫాలో అయ్యి ట్రేస్ చేస్తుందేమో. నిజం తెలిసిపోతే ఎలా? ఆ టైం వస్తే మనం ఎవ్వరం ఆపలేం మహి. ఏది జరిగినా మన మంచికే. రా. పెద్దబాబు దీని చెయ్యి పట్టుకోకుండా లోపలికి తీసుకెళ్ళానుకుంటా. అక్క చూస్తే నా చెయ్యి విరిచి బంగారు గజలన్నీ లాగేసుకుంటుంది. మీరు టెన్షన్ పడకండి, అదిగో వచ్చేసారు. ఏమ్మా పెద్ద కోడలా, నా మనోడు బాగున్నాడని డాక్టర్ గారు చెప్పారా? అంతే బాగుందని చెప్పినారయ్య గారు. హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉందన్నారు డాడ్. చూసావా పార్వతి, ఒంట్లో రక్తం తక్కువ ఉందంట కదా? ఈ ఇంటికి నీ రక్తం దారిపోయడం కాదు వదినో, నీ ఒంట్లో రక్తాన్ని కూడా పెంచుకోవాలి. అంటే మా అందరికీ వండి పెట్టడంలో సరిపెట్టుకోవద్దని, నువ్వు కూడా శుభ్రంగా తినాలని అర్థం. రేయ్, కొడుకులిద్దరు కోడళ్ళకి సేవ చేయాలి, అర్థమైందా? బావుగారు, ఏంటి బావుగారు, ఏదో చర్చ జరుగుతోంది? ఏ పార్వతి, ఎక్కడికెళ్ళొస్తున్నారు? నిజం చెప్పు, లేదంటే అఖిలక్కతో చెప్పేస్తాను. పిన్నే, ఈసారి బిందులో నీ తలిరిక్కుంటని చెప్తున్నా. ఆగవయ్యా చిన్నబాబు, వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లారు, నాకు తెలియదనుకున్నావా? నువ్వెప్పుడు చూసావు? నీకెలా తెలుసు? రోడ్ నెంబర్ 2లో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం నేను చూశాను బావుగారు. అయితే ఏంటి? అయితే ఏంటంటున్నారేంటి బావుగారు? అయితే మీరు అఖిలక్కతోనే వివరాలు చెప్పాలనుకుంటున్నారా? అక్క అక్క, అరగొద్దు పిన్ని, అనవసరంగా ఇబ్బందులు పడతారు. అమ్మ బాధపడకూడదని మిమ్మల్ని భరిస్తున్నాం. పార్వతి గురించి లేనిపోని చెప్పారంటే ఏం చేస్తావయ్యా? అమ్మ తర్వాత అమ్మని కొడతావా తిడతావా? మీరు హాస్పిటల్కి వెళ్లారని అక్కతో చెప్పే తీరుతాను నేను. డాక్టర్ని కలవడం నిజమే. అదిగో డాక్టర్ గారు కూడా వస్తున్నారు చూడు. అదేంటి ఈవిడిప్పుడొచ్చింది? వీళ్ళతో పాటు కార్లో రావచ్చు కదా. ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్లారంటే పేషెంట్లను చూసుకుని వచ్చేలోపు ఆలస్యమై ఉంటుంది. అఖిల తలకి గాయమైనప్పటి నుంచి కొంచెం వింతగా ప్రవర్తిస్తోంది. మందులు వాడుతుందో లేదో, అసలు గాయం తిరగబెట్టిందేమోనని కంగారుగా ఉంది డాక్టర్. మీరేం కంగారు పడకండి సార్, నేను వచ్చాను కదా, చెక్ చేసి కండిషన్ ఏంటో చెప్తాను. ఓకే డాక్టర్. ఈవిడ్ని పిలవడానికి పెదబాబు పార్వతి వెళ్ళాలా? సరే పదండి. పదండి.
ఈ పార్వతి అఖిలోకి వచ్చినప్పుడు పెదబ పక్కన నిల్చుందంటే అక్క నాకిచ్చిన నగలన్నీ లాగేసుకునేలా ఉంది. చిన్నమ్మ గారు ఉత్తినే లేవే, నువ్వు కదలకుండా ఉండు. నమస్తే మేడం. Who is she? అదేంటి అఖిల, డాక్టర్ శ్రీలత గారిని ఎప్పుడు చూడనట్టు అలా అడుగుతున్నావేంటి? నీ పర్సనల్ డాక్టర్ని పట్టుకొని ఎవరని అడుగుతున్నావేంటక్క? అదే ఐ మీన్ ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాను. ఆవిడెవరో తెలియక కాదు. నీకోసమే పిలిపించామమ్మా. నా కోసమా? నాకేమైందని? ఐమ్ ఆల్ రైట్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ స్ట్రాంగ్ యాటిట్యూడ్ వల్ల, విల్ పవర్ వల్ల అంతా నార్మల్ గానే ఉంది. బట్ ఒకసారి చెక్ చేస్తే మంచిదే, లేదంటే గాయం పెద్దదవ్వచ్చు. అవసరం లేదు, నేను బానే ఉన్నాను. యూ కెన్ గో డాక్టర్. మామ్, నీ హెల్త్ కండిషన్ ఏంటన్నది ఈ రిపోర్ట్లో ఉంది. రిపోర్ట్సా? ఎస్ మామ్. బ్రో హాస్పిటల్కి వెళ్ళి ఈ రిపోర్ట్స్ తీసుకొచ్చాడు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని ఇందులోనే తెలిసింది. కేర్ తీసుకోకపోతే ప్రాణాలకి ప్రమాదం ఆంటీ. ఏ మందులు వాడకపోతే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. ఎందుకు మాకు చెప్పకుండా దాచిపెట్టావు? నేను దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అనవసరమైన విషయాలు నేను చెప్పను. మీ ఆరోగ్యం మాకు ముఖ్యం కదా అమ్మగారు. అర్థం చేసుకో అఖిల. పని వాళ్ళకిచ్చిన మర్యాద నాకివ్వడం లేదు మీరు. అఖిల, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను చెప్తే మీకు అర్థం కదా? అమ్మా, నువ్వు కోప్పడినా సరే నీ ఆరోగ్యం పట్ల మేం జాగ్రత్తలు తీసుకుంటాం. డాక్టర్, చెక్ చేయండి. గాయం ఎంతవరకు మానిందో చూసి మందులు రాసిస్తాను. నేను మందులు వాడుతున్నాను. అవి చాలవా? ఉండండి, తీసుకొస్తాను. అమ్మగారు, నా నెల్లి తీసుకొస్తాను. ఆగు. నువ్వు వంట పని చెయ్యి. నా సొంత పనులు చెయ్యకు. ఇంతకు ముందు ఆంటీ ఇలా బిహేవ్ చేసేవారు కాదు. అందుకే డాక్టర్ని తీసుకొచ్చింది. ఒకసారి గాయం చెక్ చేస్తే కండిషన్ ఏంటన్నది తెలుస్తుంది. పులికి మత్తు ఇంజెక్షన్ వేయకుండా పరీక్షలు చేయకూడదయ్యా.
నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం.